సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అరెస్టు కాగా అందులో 2 ఆర్మీ జవాన్లు కూడా పోలీసులకు పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాసిబుగ్గకు చెందిన 13 ఏళ్ల బాలుడు విశ్వజిత్ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బాలుడి ఫోటో వివరాలు సోషల్ మీడియాలో పెట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిల్లంశెట్టి రాజేంద్ర ప్రసాద్. మా బాబు పేరు విశ్వజిత్. బాబు రోజు ఆడుకుంటుండగా ఆదివారం కూడా ఇలాగే ఇప్పుడులాగే ఆడుకోవడానికి వెళ్ళాడు. వాడు తెలిసిన కుర్రోలే, మా వెనక వీధి మా వీధిలో ఉంటున్న కుర్రోలే కదా, పిలిచారు కదా అనుకొని సాయం చేయడానికి పిలిచారు. వాళ్ళు పిలిస్తే మా వాడు వెళ్ళాడు. వెళ్తే వాడిని బైక్ ఎక్కించుకొని మన కాశీబుగ్గ గేట్ దగ్గరికి పట్టుకెళ్ళి కారులోకి ఎక్కించారు. ఎక్కుతున్నప్పుడు వాడు అరిచాడు, నేను కారు అయితే ఎక్కను, మా నాన్నకు పిలుస్తాను, మా నాన్నకు ఫోన్ చేస్తానంటే వాడు కొట్టేసి కారులో పడేసి పట్టుకొని వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన విషయం. కాకపోతే ఇదంతా జరగకముందే మాకేంటంటే బాబు తప్పిపోయాడు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీసులు కూడా బాగా హెల్ప్ చేశారు. మాకు ఒకరి మీద నా డౌట్ ఉందండి, వాళ్ళు గ్రౌండ్ లో ఆడుకుంటుంటే వాళ్ళు పట్టుకెళ్ళారని మనకి చిన్నపిల్లలు 2-3 చెప్పారు. చెప్పిన తర్వాత మనం ఆ పోలీసులు వాళ్ళ నెంబరు అడిగాము. అడిగేసి పోలీస్ స్టేషన్ లో పెడితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు ఆ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి మనకు ఆ లొకేషన్స్ ఇచ్చారు. ఆ లొకేషన్స్ కి మేము ఒక 10 మంది 20 మంది వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఎస్కేప్ అయిపోయి ఊరు తిరిగారండి. రాత్రంతా వాడికి గొప్పిలి, గారబంద, మహేంద్రం ఇవన్నీ తిప్పేసి లాస్ట్ కి మన ఇంటి దగ్గర వచ్చిన జనాలు, మీడియా, పోలీసులు, ఈ సోషల్ మీడియా దయ వల్ల అందరూ సహకారం వల్ల అవన్నీ కూడా చూసి వాళ్ళ తలకు ఇన్ఫార్మర్స్ మా ఇంటి దగ్గరే అటు ఇటు తిరిగి ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి పంపించి ఇలా ఉంది పరిస్థితి, మీరు బాబుకి వెంటనే విడిచిపెట్టియండి అని చెప్పగానే వాళ్ళు వదిలేశారు. వాళ్ళేమో మల్లేశ్వర హాస్పిటల్ దగ్గర వదిలితే బాబు మా ఇంటికి వచ్చేసాడండి. పోలీసులు కూడా బాగా ఈ విషయం మీద బాగా సీరియస్ గా తీసుకొని మంచి దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేశారు. కాకపోతే పోలీసు వారికి మరొక విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళు ఒక కోణంలో మాకు ఆలోచించి న్యాయం చేశారు, కానీ మాకు తెలిసినంత వరకు కూడా బాబుని పట్టుకెళ్లి వీళ్ళు అమ్మడానికే ప్రయత్నించారండి. ఈ విషయం కూడా మేము పోలీసుల గారికి చెప్పాము, పోలీసు కమిటీ వారికి. వాళ్ళు ఆలోచిస్తామని చెప్పారు. దీన్ని మరికొద్ది లోతుగా దర్యాప్తు జరిపి ఈ వెనకాల కూడా పెద్ద పెద్ద హ్యాండ్లు ఉన్నాయండి. ఇందులో ఆర్మీ ఆఫీసర్లు 2 ఉన్నారండి. మా వీధి మంకినమ్మ గుడి పూజారి కొడుకులండి వాళ్ళు, నాగరాజు, లక్ష్మణ. మా వెనక వీధి ఆటో మురళి నడుపుతాడండి, వాళ్ళ కొడుకులు 2 ఉన్నారు. అందులో వాడి పేరు పృథ్వీ. వీళ్ళు ముగ్గురు కలిసి మా బాబుని ఇలా చేశారు. కాబట్టి 11వ తేదీన ఈ నెల 11వ తారీఖున సుమారుగా నైట్ 9 గంటల సమయానికి కిల్లంశెట్టి రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి వచ్చి మా అబ్బాయి 5:30కి జెడ్పీహెచ్ స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవడానికని వెళ్ళాడు. వెళ్ళిన అబ్బాయి తిరిగి ఇంటికి ఎంతకీ రాలేదు. మేము వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసినా మా అబ్బాయి ఆచూకీ దొరకలేదని 11వ తారీఖున వాళ్ళ నాన్నగారైన కిల్లంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కాశీబుగ్గ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకు 11వ తేదీ ఈ నెల 11వ తారీఖున బాయ్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా 12వ తేదీ మార్నింగ్న మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తున్న దీంట్లో భాగంగా పృథ్వీ అనే ఒక అబ్బాయితో, ఎవరైతే ఈ మిస్సింగ్ బాయ్ అన్నాడో విశ్వజిత్ 13 సంవత్సరాలకు చెందిన 13 సంవత్సరాల అబ్బాయిది, ఆ అబ్బాయి మిస్సింగ్ అయిన పర్సన్ పృథ్వీ అనే ఒక వ్యక్తితో కలిసి వెళ్ళాడు అనే విషయాన్ని వాళ్ళకి కొంతమంది చెప్పడంతో వాళ్ళు ఆ సమాచారాన్ని మరుసటి రోజు 12వ తేదీన మార్నింగ్ మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పృథ్వీ కోసమని ఎంక్వైరీ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎంక్వైరీ పెట్టిన సందర్భంలో ఏదైతే మిస్సింగ్ అయిన బాయ్ని పృథ్వీ అనే వ్యక్తితో పాటుగా వెళ్ళాడు కాబట్టి ఏమైనా ఆ అబ్బాయి దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పృథ్వీ కోసం సమాచారాన్ని, మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళు శ్రీకాకుళం వైపు వెళ్తారని మాకు సమాచారం రావడంతో మేము మధ్యవర్తులుగా అక్కడ ఒక 2 పర్సన్స్ని పిలిపించి మిస్సింగ్ బాయ్ని గుర్తుపట్టడానికి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారిని కూడా మాతో పాటు తీసుకుని వెళ్ళి మొగిలిపాడు ఫ్లైఓవర్కి కొంచెం ముందుగా షాహుదాబాకు ఆపోజిట్లో మేము వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో నిన్న ఉదయం 12వ తారీఖున ఉదయం 11 గంటల సమయంలో ఒక కార్ అనేది, కర్ణాటక రిజిస్ట్రేషన్కి చెందిన ఒక కార్ అనేది రావడం జరిగింది. పోలీస్ జీపును చూసి కారు మాకు జస్ట్ ఒక 5 to 10 మీటర్స్, ఒక 15 to 20 మీటర్స్ ముందుగా కారు ఆపి పర్సన్స్ దిగి పారిపోవడానికి ట్రై చేస్తున్న సందర్భంలో మాతో పాటుగా ఉన్న మా సిబ్బంది అందరం కూడా పట్టుకొని
విచారించిన సందర్భంలో అందులో ఒక అబ్బాయి మాత్రం కారులో ఒక అబ్బాయి ఉండడం జరిగింది. వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు గుర్తుపట్టి మిస్ అయిన మా అబ్బాయి ఈ అబ్బాయి అని చెప్పడంతో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారని ప్రాథమిక విచారణకు మేము వచ్చిన సందర్భం తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు పథకం ప్రకారం ఎవరో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్లకు ఉండే నాగరాజ్ నలుగురు, ఇందులో నలుగురు ఎక్యూజ్డ్ ఉన్నారండి. బత్తిన నాగరాజ్ అనే ఒక ఆయన, అదేవిధంగా బత్తిన లక్ష్మణరావు, బైనపల్లి పృథ్వీ అనే వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా 3 months బ్యాక్ 5th monthలో ఈ బత్తిన నాగరాజ్ అనే ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారండి. 440 ఇండియన్ రెజిమెంట్ బటిండా పంజాబ్లో ఉంది. ఆ బటిండా రెజిమెంట్లో ఈయన పనిచేస్తున్నారు. ఈయనకి కొన్ని అప్పులు దీనివల్ల అప్పులను ఎలాగైనా రిటర్న్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ బ్రదర్ అయిన లక్ష్మణరావు, అదేవిధంగా ఆ వీధికే చెందిన పృథ్వీ అనే ఒక వ్యక్తితో కలిసి పథకం ప్రకారంగా ఏదైనా ఎవరినైనా వ్యక్తిని కిడ్నాప్ చేసి మన యొక్క అప్పులను తీర్చుకుందామని వాళ్ళు ఒక పథకం ప్రకారంగా 5వ నెలలోనే లాస్ట్ టైం ఈ ఆర్మీ అబ్బాయి వచ్చిన సందర్భంలోనే సూచగా వాళ్ళు ఒక ప్లాన్ అనేది గీసుకున్న తర్వాత ఏదైతే A1 ఉన్నాడో బత్తిన నాగరాజు, ఆయన ఫ్రెండ్ అయిన ఉట్టుకూరు గుణశేఖర్ అనే ఒక వ్యక్తి, ఈయన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అండి. చిత్తూరు జిల్లాకు చెందిన యాదమర్రి మండలం మర్లబండ అనే విలేజ్కి చెందిన వ్యక్తి. ఈయన కూడా నాగరాజుతో పాటుగానే 440 ఇండియన్ రెజిమెంట్లోనే బటిండా పంజాబ్లోనే పనిచేస్తున్నారు. ఆయనకు కూడా ఈయన ఒక 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నాడంట. ఆ అప్పుని తీరుస్తాము, అదేవిధంగా మీకు ఈ దీంట్లో షేర్ ఏదైతే వచ్చిందో ఆ షేర్ని కూడా మేము ఇస్తాము అని ఆయన్ని కూడా రెజిమెంట్లోనే ఒక ప్లాన్ అనేది ఆయనతో కూడా ఏర్పాటు చేసుకొని పథకం ప్రకారంగా వీళ్ళు సెలవు పెట్టి 7th month ఎండింగ్లో ఈ చిత్తూరుకు చెందిన వ్యక్తిని సెలవు పైన వచ్చారు. ఈయన కూడాను 8th monthలో సెలవు పెట్టి రావడం జరిగింది. సెలవు పెట్టి వచ్చిన తర్వాత వీళ్ళు పథకం ప్రకారంగా ఏదో ఒక డబ్బులు ఉండే వ్యక్తిని మనం చేయాలని ముందుగానే అనుకున్న వీళ్ళ బ్రదర్ సహాయంతో చేసిన ఈ బ్రదర్ అయిన లక్ష్మణరావు, అదేవిధంగా పృథ్వీ సహాయంతో వీళ్ళ పథకం ప్రకారంగా వాళ్ళ అబ్బాయి అయిన విశ్వజిత్ని 13 సంవత్సరాలకు చెందిన విశ్వజిత్ని పృథ్వీ గత 10 రోజుల నుంచి కూడా పరిచయాలు పెంచుకొని రిపీటెడ్గా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. పథకం ప్రకారంగా ఈ చిత్తూరుకు చెందిన వ్యక్తిని 11వ తేదీ మార్నింగ్ రమ్మనగానే ఆయన యొక్క కారుని కర్ణాటక రిజిస్ట్రేషన్కి చెందిన ఆయన యొక్క కారు నెంబరు KA05NH0129 అనే వాళ్ళ యొక్క ఆయన సొంత కారేనండి. ఉట్కూరు గుణశేఖర్ యొక్క సొంత కారులోనే ఆయన 11వ తేదీ మార్నింగ్కి కాశీబుక్కకు రాగానే వీళ్ళు పథకం ప్రకారంగా సాయంత్రం జడ్పీహెచ్ హై స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న విశ్వజిత్ అనే వ్యక్తిని సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో పృథ్వీ అనే వ్యక్తి ఈ కారుతో ఈ మిగిలిన 3 పర్సన్స్ కూడా గున్నేశ్వర్ నగర్ స్ట్రీట్లో కారుని పథకం ప్రకారం అక్కడ పెట్టుకొని గ్రౌండ్లో ఆడుకుంటున్న విశ్వజిత్ అనే అబ్బాయిని పృథ్వీ అనే అబ్బాయి వెళ్ళి ఆల్రెడీ పరిచయం ఉండడంతో బయటికి వెళ్దాం రా అని చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చి కారులో ఎక్కించేసి వైఎస్ తాళభద్ర మీద నుంచి ఇలా ఈ ఉద్దానం ఏరియాలో కొంతపాటు తిరిగి బొప్పిలి గార్బంద ఆ ఏరియాలో అంతా నైట్ అంతా తిప్పి తెల్లవారి హరిపురంకి అనేది రావడం జరిగింది. హరిపురంకి వచ్చిన తర్వాత హరిపురం నుండి శ్రీకాకుళం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏదో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని పథకం ప్రకారం వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామనే ఒక పథకాన్ని ప్రకారం వాళ్ళు ఇదంతా చేయడం జరిగింది. లక్కీగా మనం ముందు రోజు కట్టిన బాయ్ మిస్సింగ్ కేసు మీద మన ఎంక్వైరీ నడవడం, ఎంక్వైరీలో మనకు కొంత సోర్స్ రావడం, పృథ్వీ అనే వ్యక్తితో ఈ అబ్బాయి కలిసి వెళ్ళడం చూశారని కొంతమంది చెప్పడం, ఈ సమాచారంతో పోలీసులు అనేది వెహికల్ చెకింగ్లో భాగంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అబ్బాయిని క్షేమంగా రక్షించడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయిని వాళ్ళ పేరెంట్కి అప్పచెప్పడం జరిగింది.